యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా? దేవుని కృపలు వర్ధిల్లుతున్నారా? ప్రార్థనలు చేసుకుంటున్నారా? దేవుని వాక్యాన్ని చదువుతున్నారా? దేవుని వాక్యాన్ని ధ్యానించడం చేత, ప్రార్థించడం చేత మీ జీవితాల్లో మీ బ్రతుకులు అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తాడు. మనం ఏమై ఉన్నామో అది కేవలము దేవుని కృప మాత్రమే. దేవుని కృప లేకుండా ఒక అడుగైనను వేయలేం. ప్రతిరోజు మనం లేపి నడిపించి ఆస్వాదించి సమాధిలో నుంచి మన ప్రాణాలు విమోచించినట్లుగా రాత్రి పడుకున్న మనల్ని లేవనెత్తి రోజు ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు వినటానికి దేవుడు చూపిన కృపకై ప్రభువుని స్తుతిద్దాం, ఆయన నామాన్ని ఘనపరుద్దాం. మీరు త్వరగా లేచి వాగ్దానం వింటూ ఉన్నారు. దేవుడు అద్భుతమైన మాట ఈరోజు మీ అందరికీ తెలియజేస్తాను. రెండు వాగ్దానం చదువుకుందాం. కీర్తన గ్రంథము 23వ కీర్తన 1వ వచనం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. దేవునికి స్తోత్రం. అద్భుతమైన మాట పరిశుద్ధాత్మ దేవుడి వాగ్దానం ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. దేవుని బిడ్డలారా, ఎంతమందికి దేవుడు కాపరిగా ఉంటాడు ఈ రోజుల్లో? మీ జీవితంలో ఏ లేమి లేకుండా దేవుడు మీకు సహాయం చేస్తాడు. కష్టాల్లో, కన్నీటిలో, నిందలో, అవమానాల్లో, ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నా కానీ దేవుడు మనకి కాపరిగా ఉన్నప్పుడు మన కుటుంబాలకి, మన జీవితాలకి, మన వ్యాపారాలకి, మన ఉద్యోగాలకి దేవుడే మధ్యవర్తిగా ఉన్నప్పుడు, కాపరిగా ఉన్నప్పుడు ఏ లేమి కూడా కలగదని కీర్తన భక్తుడు అంటున్నాడు. దావీదు అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల నన్ను పొరండు చేయించుంటాడు. నన్ను ఎక్కడ తీసుకుని వెళ్ళాలో, నన్ను ఎక్కడ పోషించాలో, ఏ విధంగా నాకు సహాయం చేయాలో. దేవుని బిడ్డలారా, ఈ రోజు మీ జీవితంలో కూడా మన కాపరి ప్రభు అయిన క్రీస్తు. కాబట్టి నువ్వు ఎలా పోషించబడాలి, నీ పిల్లల్ని ఎలా దీవించాలి, నీ కుటుంబాన్ని ఎలా ఆస్వాదించాలి, నీ జీవితంలో బలమైన కార్యం ఎలా జరిగించాలి అనేది ఆయనే చూసుకుంటాడు. ఎందుకంటే మనందరికీ కాపరి దేవుడు గనుక. దావీదు అంటున్నాడు, నేను ఎలా నడవాలో, ఎలా పోషించబడాలో, ఏ సమయంలో దేవుడు నన్ను హెచ్చించాలో సమస్తమైన ఎరుగును. ఎందుకంటే నాకు ఆయన కాపరిగా ఉన్నాడు. ఈరోజు దేవుడే మనకి కాపరిగా ఉన్నాడు. దైవ సేవకుడే మనకి కాపరిగా ఉన్నాడు. వాక్యంలో చెప్తాడు, కాపరి లేని గొర్రెలు చెదిరిపోతాయి అంటండి. ఈరోజు యేసు ప్రభుని కలిగి ఉన్న జీవితాలు గొప్పగా మార్చబడతాయి. దావీదు అంత గొప్పగా మార్చడానికి గల కారణం, దావీదు పతనమైపోయిన జీవితాన్ని, పాడైపోయిన జీవితాన్ని, ఎందుకు పనికిరాని జీవితాన్ని గొప్ప వ్యక్తిగా చరిత్రలో మనం చదువుతున్నామంటే దేవుడు ఆయనకి కాపరిగా ఉన్నాడు. దావీదు అంటున్నాడు, యెహోవాయే నాకు కాపరి అంటున్నాడు. ఈరోజు ఎంతమంది వాగ్దానం వింటున్నారు? మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో, మీ వ్యాపారాల అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని, మీ పిల్లల జీవితాల్లో, మీ పిల్లల బ్రతుకులలో దీవెనని మీరు చూడాలంటే దేవుడు మనకి కాపరిగా ఉండాలి. ఈ వాగ్దానం వింటుండగా మీ జీవితాల్లో ప్రభు అయిన క్రీస్తు కాపరిగా మీ దగ్గరికి రాబోతున్నాడు. ఈ ప్రార్థనలో ఏకీభవించి యేసయ్యని మీ కుటుంబానికి కాపరిగా, నాయకుడిగా మీరు ఆహ్వానిస్తే మీ జీవితాల్లో కూడా దావీదు పొందిన ఆశీర్వాదం, దీవెన మీరు పొందబోతున్నారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. దావీదు సెలవిచ్చినట్లుగా కాబట్టి నాయన, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదన్నాడు తండ్రి. అవును, నా కాపరిగా ఉంటే ప్రభా, శోధనైన, కష్టమైన, ఇబ్బంది అయినా ఎదుగోనైనా మీరే మాకు తోడుగును విడిపించగలవు తండ్రి. మేము ఎక్కడ ఉండాలో, ఏం తినాలో, ఏం చెయ్యాలో ప్రభా, మా పోషణ సమస్తం ఎరిగిన దేవుడు. మేము మా పిల్లలు దీవించబడడానికి నీవే మాకు కాపరిగా ఉండి నడిపించండి. ఎంతమంది ప్రార్థనలు లేఖిస్తున్నారు? ప్రతి బిడ్డను ఆశీర్వదించి దీవించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డలారా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. రోజు దావీదు చెప్పాడు ఈ మాట. ఈ రోజు మనం అందరం చెప్పగలగాల, యెహోవా మా కాపరి, మాకు లేమి కలగదు. ఆయన్ని మనం పోషిస్తాడు, నడిపిస్తాడు, సహాయం చేస్తాడు, ఆదరిస్తాడు, గొప్ప కార్యాలు చేస్తాడు. అలాంటి కృప ఈ ఉదయకాల సమయంలో మనందరికీ దేవుడు దయచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.